సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేంద్ర నగర్ ఏరియాలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ గేట్ నెంబర్ 1718లకు సమీపంలో ఉన్న అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ అల్టిమేట్ అనిపిస్తాయి. ఈ ప్రాజెక్ట్ కు మరొక మేజర్ అట్రాక్షన్ ప్రాస్పరా కౌంటీ రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉంది. హలో అండి అందరికీ. సో గిరిధారి కన్స్ట్రక్షన్స్ అనగానే హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీ లైఫ్ స్టైల్ని తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా పరిచయం చేస్తున్నారు. సో మనందరికీ సుపరిచితులే ఆయన గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి రెడ్డి గారు మనతో ఉన్నారండి. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో. హౌ యూ సార్? ఫైన్ ఫైన్. కిస్మత్పూర్లో ప్రాస్పరా కౌంటీ హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉంది. సో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కొన్ని చెప్పండి. కిస్మత్పూర్లో హైదరాబాద్ #1 విల్లా ప్రాజెక్ట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. నేను ఏదైతే కలగనను 100% అదే లెవెల్ ఆ ప్రాజెక్ట్ రావడం జరిగింది. ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం ప్రాజెక్ట్. హ్యాండ్ ఓవర్ కూడా చేస్తున్నాం. ఇంటీరియర్ కూడా చేసుకుంటూ ఉన్నారు కస్టమర్లు. ఇట్స్ అ బ్యూటిఫుల్ నా డ్రీమ్ ప్రాజెక్ట్. 100% హైదరాబాద్లో ది బెస్ట్ ప్రాజెక్ట్ కావాలని నా కోరిక. ఆ రకంగానే దాన్ని తీర్చిదిద్దాం. 100% ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అవుట్డోర్ కానీ ఇండోర్ కానీ ఎవ్రీథింగ్ వన్స్ గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇట్స్ 5 స్టార్ లగ్జరీ లెవెల్ వచ్చేటట్టు ఆ తీర్చిదిద్దుతా ఉన్నాం. కస్టమర్ మోర్ హ్యాపీ. కొత్త తరం కోసం కొత్త ఆలోచనలు కావాలి. ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కూడా కొత్తగా ఉండాలి. ఈ విషయంలో గిరిధారి అందరికన్నా ముందే ఉంటుంది. అందుకే ఈ సంస్థ జెన్జీలను ఎంతగానో మెప్పిస్తోంది. హైదరాబాద్ సిటీతో పాటు డిస్ట్రిక్ట్స్లోనూ బెస్ట్ లగ్జరీ ప్రాజెక్ట్స్తో కస్టమర్ల అభిమానాన్ని దక్కించుకుంటోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. వన్ టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ తెలంగాణ చూసుకుంటా ఉంటే ఒక 200 కిలోమీటర్స్ రేంజ్. అవుటర్ రింగ్ రోడ్తో పాటు త్రిబుల్ ఆర్ వస్తే ఆల్మోస్ట్ మనకు 100 కిలోమీటర్స్ రేంజ్ మొత్తం కవర్ అవుతా ఉన్నది. తెలంగాణలో 50% మనకు అర్బన్ ఏరియా అయిపోతా ఉంది. రూరల్ ఏరియా ఒక 100 కిలోమీటర్స్. సో ప్రతి ఒక్కరు అర్బన్లో రావాలి. అర్బన్లో పిల్లల క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. అర్బన్లోనే ఆల్మోస్ట్ మైగ్రేషన్ అవుతా ఉన్నారు. సో దానికి మనం గేటెడ్ కమ్యూనిటీస్ కూడా అంటే 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్లో కూడా మనం గేటెడ్ కమ్యూనిటీస్ ఇచ్చేసి ఇదే క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ ఉంటే డెఫినెట్గా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు. అంటే మన రాష్ట్రంకు అన్ని రాష్ట్రాల ప్రజలు ఇమిగ్రేట్ అవుతా ఉన్నారు. సో కొంతనన్నా మనం ఆపగలుగుతామనే ఉద్దేశం మీద మేము ఈ 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ కావాల్సింది ఏంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, షాపింగ్ అండ్ హాస్పిటల్ ఈ ఫెసిలిటీ ఎక్కడైతే ఉంటుందో ఇంకోటి మంచి ఆక్సిజన్ లెవెల్స్. విలేజ్లలో బ్రహ్మాండమైన ఆక్సిజన్. అర్బన్ కొద్ది కూడా రూరల్ బెస్ట్ ఏరియా కాబట్టి వాళ్ళు అక్కడనే కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి అది బెటర్ అని చెప్పి ఆ లైన్ తీసుకోకున్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఓకే సార్. ఇంకా మీ దగ్గర నుంచి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అప్కమింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు మాకు మన్నెగూడ సంరక్షణ అనే ప్రాజెక్టు మేము 60 ఎకరాల్లో చేపట్టినాం. విల్లా ప్రాజెక్ట్కి వెళ్ళిపోతా ఉన్నాం. అది కూడా నియర్ బై మనకు 1 అవర్ ఇన్ ఎయిర్పోర్ట్. ఫామ్ హౌసెస్ కింద మనం 1200 యార్డ్స్లో 2000 SFT అంటే ప్లాన్ అంతా జరుగుతూ ఉన్నది. మంచి క్లబ్ హౌస్, బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ 60 ఏకర్స్లో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు బై భూత్పూర్లో ఒక 60 ఏకర్స్లో భూత్పూర్లో కూడా మేము ప్లాన్ చేసుకున్నాం ఇంకో ప్రాజెక్ట్. బై వరంగల్లో కూడా అపార్ట్మెంట్స్ ప్లాన్ చేస్తా ఉన్నాం. అప్కమింగ్ ఇవి వస్తామని.